జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ అటుకెళ్ళ ధరలు తగ్గించాలి. ధరలు పెంచి పేదలపై భారాలు వేయొద్దు. ధరలు పెంచి పేదలపై భారాలు వేయొద్దు. మే 20వ తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె బాట చేపట్టాయి. వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ను పాటించి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీయూస్ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమ్మె బంద్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒకపోటు కడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద, చిల్లర వర్తకుల మీద, పేద కార్మికుల మీద భారాలు వేస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా మే 20న జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అధికారం ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహన మిత్ర 15,000 ఇస్తానన్నారు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తానన్నారు. డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలల్లో